హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విపరీతమైన ధన ఆకర్షణ, జన వశీకరణ, అలాగే నరఘోష నివారణ కోసం ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన తంత్రం గురించి తెలుసుకుందాం. అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులకు, మానసిక దోషాలకు, కుటుంబ సభ్యుల సఖ్యతకు సహజ సిద్ధంగా చేసుకోబడిన ఈ పరిష్కారం మీ సౌకర్యం కోసం ఇంతవరకు ఎవరూ చూపించినంత వివరంగా చూపించడం జరిగింది. చివరి వరకు వీడియో చేసి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నల్ల ఉమ్మెత్తి చెట్టు. ఉమ్మెత్తిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల ఉమ్మెత్త, రెండవది నల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీనిని తెల్లని పువ్వులు పూస్తాయి. నల్ల ఉమ్మెత్త చాలా రేర్గా కనిపిస్తుంది. ఇక నరఘోష నివారణ కోసం, దృష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసం ఇంటి ప్రాంగణంలో కొందరు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉంటుంది. ఈ చెట్టుకు పూసే పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ పువ్వులంటే శివుడికి అమితమైన ఇష్టం. అందుకే ఈ పువ్వులను శివ పూజకు వాడతారు. నల్ల ఉమ్మెత్తి చెట్టు అతీంద్రియ శక్తి కలిగిన చెట్టు. ఎంతో అతీత శక్తులను కలిగి ఉంటుంది. అందుకే దీనిని తంత్ర మంత్రాలతో ఈ చెట్టు భాగాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ చెట్టు వేరును సేకరించి పర్సులో కానీ, బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మనకి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. దీనివల్ల విపరీతమైన ధనభాగ్యం కూడా కలుగుతుంది. ఇక జన వశీకరణ జరిగి జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. నల్ల ఉమ్మెత్తే చెట్టు మొక్క వేరును ఆదివారం, మంగళవారం, అమావాస్య తిథి ఈ 3 రోజుల్లో మాత్రమే సేకరించాలి. ముందు రోజు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఉపవాసం చెప్పి రావాలి. వేరు తీసుకునే రోజు ఆ చెట్టుకు ఒక చెంబు నీరు పోసి 4 నిమ్మకాయలు కట్టి చెట్టు మొదట్లో పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాలి. తర్వాత పసుపు, కుంకుమ చల్లాలి. చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని తీసి తూర్పు లేదా పడమర దిక్కున్న వేరును తీసుకుని శుభ్రంగా కడిగి మీ పర్సులో లేదా బీరువాలో లేదా వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్లో పెట్టుకుని తాయెత్తు రూపంలో ధరిస్తే మంచి ప్రతిభావంతంగా పనిచేస్తుంది. రాగి లేదా పంచలోహంతో తయారు చేసినటువంటి తాయెత్తులో కొంచెం పాదరసాన్ని పచారు షాప్ నుంచి తెచ్చుకుని చిన్న వేరును కలిపి రెండింటిని తాయెత్తులో పెట్టి దానిని మూసి 3 రంగుల దారంతో మెడకి కానీ చేతికి కానీ కట్టుకోవాలి. వీలు కాని వారు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. మరి ఇక చివరిగా చెప్పదలిచినది ఏంటి అంటే, ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు విషపూరితం. తినడానికి ఈ చెట్టును అస్సలు ఉపయోగించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.